व्रतवत्सलय व्रतधर्मपालक लोकनायक श्रेष्ठ नायक देव देवा वीर पुरुषा मोक्षकर्ता रक्षक असुर ध्वंसकर वीर प्रतिपल योद्धवन बल सैन्य वीर व्रतवत्सलय व्रतधर्मपालक लोकनायक श्रेष्ठ नायक ఎన్నేలోల ఎలుగులు వచ్చే గుండె బట్టన్నో ఎదురు నిలిచి పోరాడేటి దండే బట్టన్నో అగ్గర కోరితగా రక్షణము ఆగడబట్టన్నో ఉక్కు గుండె గల్ల గట్టివాడే అన్నా బట్టన్నో సాయమే నీకున్న గుణం సామాన్యులతో నీ పయనం సమాజమే నీ దైవం సంక్షేమానికి నీ నయనం జనం వైపే నీ పాదం నువ్వు జనానికే అంకితం ఎన్నేలోల ఎలుగులు వచ్చే గుండె బట్టన్నో ఎదురు నిలిచి పోరాడేటి దండే బట్టన్నో అగ్గర కోరితగా రక్షణము ఆగడబట్టన్నో ఉక్కు గుండె గల్ల గట్టివాడే అన్నా బట్టన్నో సాయమే నీకున్న గుణం సామాన్యులతో నీ పయనం సమాజమే నీ దైవం సంక్షేమానికి నీ నయనం జనం వైపే నీ పాదం నువ్వు జనానికే 15 రోజుల్లోనే ఈ దేశ చరిత్రలో ఎక్కడ స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 18,000 కోట్లు రుణమాఫీ చేసిన దాఖలాలు లేవు. మరి మీరు 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని మా మీద వేస్తే కూడా మేము రైతులకు మాటిచ్చాం కాబట్టి తప్పనిసరిగా చేయాలని ఆ 18,000 కోట్లు చేస్తే సంతోషించి రైతుల పక్షాన నిలబడి ఈ ప్రభుత్వం చేస్తుంది కదా అని సమర్థించాల్సింది పోయి మేము ఇంకా ధర్నాలు చేస్తాం లేకపోతే ఇంకేదో చేస్తామని చెప్తున్నావు. నువ్వు ధర్నాలు చేయటానికో లేకపోతే ఇంకోటి చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోవటానికి సిద్ధంగా లేదు. ఏ ఒక్క అంశాన్ని కూడా మేము వదిలిపెట్టాం. మేము ఇచ్చిన మాట ప్రకారం అన్ని చేసుకుంటూ పోతూనే ఉంటాం. మీలాగనే మేము కూడా ఉంటామని మీరు భావిస్తే పొరపాటు. 18,000 కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాత కొద్ది మందికి రేషన్ కార్డు లేకనో ఆధార్ కార్డు తప్పిపోయో లేకపోతే బ్యాంక్ అకౌంట్ తప్పిదం వల్ల వాటి వల్ల కొద్దిమంది ఆగిపోతే ఇయ్యలేదు, మీరు మాట తప్పారు, మీ మీద ఉద్యమం చేస్తా ఉన్నారు. ఎందుకు చేస్తావయ్యా? మేమే వదిలిపెట్టడానికి సిద్ధంగా లేవు. మీకంటే ముందే మా వ్యవసాయ శాఖ మంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చి అలా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇంటింటికి వెళ్ళి లెక్క తీయండి. వాళ్ళంతా మన రైతు బిడ్డలే, వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందే అని చెప్పి కేవలం ఈ 3 నెలల్లో మొత్తం ఇంటింటికి తిరిగి లెక్కలు తెప్పించి ఈరోజు దాదాపు ఇప్పుడే మీ అందరి ముందు ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ ఇద్దరం కలిసి యావత్ మంత్రి మండలం మొత్తం వ్యవసాయ శాఖ మంత్రి గారికి రైతాంగ సోదరులకి దాదాపు 3,000 కోట్ల రూపాయల్ని ఈరోజు చెక్గా ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళందరికీ ఇస్తా ఉన్నాం. దాదాపు 3,20,000 మంది రైతాంగ సోదరులకి ఈరోజు అలా రేషన్ కార్డు ఆగిపోయిన వాళ్ళకో లేకుండా ఉన్నటువంటి వాళ్ళకో సంఖ్య తెలియనటువంటి వాళ్ళకు సరిచేసి ఈరోజు మళ్ళీ ఇస్తా ఉన్నాం.